సంబంధించిన ఓరియంటేషన్‌లో పేపర్ ప్యాటర్న్ తయారు చేయడం, కొంత అటువైపుగా వాళ్ళకి సంబంధించిన పథకాల వైపు రావడం, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్‌కి సంబంధించి అంటే ఇప్పుడు ఐఎన్‌సీ సమావేశాలు ఏదైతే అంటున్నామో, అవి గతంలో ఎక్కువ కాలం ప్రభుత్వాలు ఇక్కడ ఏపీలో కానీ, ఉమ్మడి ఏపీలో కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్‌లో కానీ పాలించిన ప్రభుత్వాలు కాంగ్రెస్ కాబట్టి కొంత వాళ్ళ గురించి ఎక్కువ ఉండేది. ఈ మధ్య కాలంలో ఐఎన్‌సీ మీద బిట్ల పడే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు అవి కాదు కదా. అంటే సో ఒక పాలిటీలో ఉన్నటువంటి స్పాయిల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందో దాన్ని ఒక ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, కాంపిటేటివ్ ఓరియంటేషన్లో కూడా ఆ స్పాయిల్ సిస్టమ్ అనేది నడుస్తుందని కొంతవరకు భావించవచ్చు. సో ఈ విధంగా అన్నట్టు ఒక ప్రిపరేషన్ విధానం అనేది అనేక కోణాల్లో మీరు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఆ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ ఒక విధానంలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి క్వాంటిటీ బేసుల్లో చదవడం, అంటే ఎక్కువ స్కోరు ఏ పేపర్ చదివితే ఏ పుస్తకం చదివితే ఎక్కువ స్కోర్ వస్తుందని చూసుకోవడం. ఇంకోటి ఎక్కడ కూడా గవర్నమెంట్లో కూడా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ ఏ విభాగం తీసుకున్నా అంటే పేజీ తిప్పాలి, వర్క్ నేర్చుకోవాలి, ముందుకు సాగాలి, ఇది అన్నట్టు. ఎక్కడే కాదు మీరు ఈ సూత్రం అనేది ఇదే ప్రాథమిక సూత్రం. ఎవరికైనా ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అయినా ఈ విధంగానే ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాల్లో కూడా ఇదే ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఓరియంటేషన్లో కాంపిటేటివ్ అభ్యర్థి ఆలోచించిన ఈ విధానం ఉంటుంది. ఎందుకంటే టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటే మీరు ప్రీవియస్ పేపర్ చూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం. ప్రీవియస్గా ఏమొచ్చింది, రైట్ ఈ ఓరియంటేషన్లో వచ్చింది కాబట్టి ఈ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయితే సరిపోతుందా అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ కంపల్సరీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పేద విద్యార్థులకు ఎంతో కొంత ఈ విధమైనటువంటి మోటివేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా క్లాసులు కావచ్చు, ఆన్లైన్ క్లాసులు కావచ్చు, నేను చెప్పే విధంగా నన్ను మోటివేట్ చేస్తూ, నన్ను చైతన్యపరుస్తూ మీరు చైతన్యవంతులు అవుతారని ఆశిస్తూ ఉంటానండి. మీ బాలాజీ చిరబై.